It's time to do some creative things. హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. పిల్లలకు సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయిపోయింది. పిల్లలని చక్కగా ఆల్మోస్ట్ చాలాసేపు ఫోన్లోనే వాళ్ళు స్పెండ్ చేసేలాగా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఈ టైంలో మనం వాళ్ళను కొద్దిగా మైండ్ డైవర్ట్ చేసి వాళ్ళ బ్రెయిన్స్కి కూడా మనం కొద్దిగా మేతేయాలండి. ఎందుకంటే కడుపుకే కాదు, మనం బ్రెయిన్కి కూడా మేతేయాలి అప్పుడప్పుడు పిల్లలకు. కాబట్టి నేను ఒక చిన్న టిప్స్తో, నాకు వచ్చిన స్కిల్స్తో మీకు కొద్దిగా ఐడియా ఇవ్వడానికి ఇవాళ వచ్చేసాను. మీకు ఇష్టం ఉంటే చూడండి, మీ పిల్లలకు చూపించండి. ట్రై దెమ్ టు డూ సమ్ క్రియేటివ్ వర్క్. లెట్ అస్ స్టార్ట్. ఏంటంటే చేసుకొని వాళ్ళ రూమ్లో పెట్టుకుంటే వాళ్ళకో తృప్తి. కాబట్టి లెట్ అస్ స్టార్ట్ అండి మన వర్క్. దీనికి ఒక స్కేలు, ఒక పేపర్ షీటు, ఇంకొకటి ఏమో గ్లూ, ఒక బ్రష్, అంతే మనకు కావాల్సింది. ఎక్కువ ఖర్చు లేదు, ఇవన్నీ ఇంట్లో ఉండేటివే. మనం ఒక షీట్ తీసుకొని, మన దగ్గర ఒక ప్లాస్టిక్ ప్లాంట్ ఉందండి. ఆ ప్లాస్టిక్ ప్లాంట్కి ప్లాంటర్ పెట్టేది నాకు అంత ఎందుకు స్పెండ్ చేయాలనిపించింది. కాబట్టి లెటర్స్ క్రియేటివ్ సంథింగ్ అని అనుకున్నాను. మీ ఇంట్లో కూడా ఏదన్నా అట్లా ఉండొచ్చు కదండి. ఏవైతే మీకు స్పెండ్ దాని మీద ఇంకెక్కువ చేయకుండా ఉన్న వస్తువులు ఉండొచ్చు కదా, అటువంటివి మీ పిల్లలకి ఇచ్చి ఏదైనా క్రియేటివ్ చేయమని చెప్పండి. వాళ్ళు తప్పకుండా వాళ్ళ స్కిల్స్ యూజ్ చేసి చేస్తారనమాట. ఇవి మనము తప్పకుండా నేర్పించాలండి పిల్లలకు. క్రియేటివ్ అనేది ఉండాలి పిల్లలు. ఈ మధ్యలో అది కొద్ది తగ్గిపోతుంది. పిల్లలు ఎంత క్రియేటివ్ ఉంటే వాళ్ళ లైఫ్లో అంత పైకి వస్తారండి. వాళ్ళకు డిఫికల్ట్ టైమ్స్లో కూడా ఛాలెంజింగ్గా ఉండి అందులో నుండి ఎట్లా సాల్వ్ అయ్యి మేము బయటికి రావాలనేది ఇందులో నుండి కూడా నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళకు ఆల్వేస్ వాళ్ళని బిజీ పెట్టాలి. క్రియేటివ్ ఏదన్నా చేయమని చెప్పాలి, స్కిల్ఫుల్గా ఉండమని చెప్పాలి. అయిపోయిందండి. ఒకప్పుడు సర్టిఫికేట్స్ అవి దాని పవర్ ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. స్కిల్స్ ఉన్నవాడే మహారాజు. కాబట్టి మనం కొద్దిగా మన బ్రెయిన్కి కూడా అప్పుడప్పుడు పని ఇవ్వాలండి. అయితే వచ్చేద్దాం, మనం పనిలోకి వచ్చేద్దాం, చేసేదాంట్లోకి. నా దగ్గర ఒక ప్లాస్టిక్ ప్లాంట్ ఉంది. దానికి ఎందుకో ప్లాంటర్ పెట్టడం నాకు అంత ఎందుకు దాని మీద మళ్ళీ ఖర్చు పెట్టాలనిపించింది. సో నాకు చూస్తే అది బ్లాక్గా ఉంటే కూడా నాకు నచ్చలేదు. నా దగ్గర ఒక మంచి గిఫ్ట్ ర్యాప్ చేసే పేపర్ ఉంది. చాలా ఎస్థెటిక్ డిజైన్తో, ఇంగ్లీష్ డిజైన్తో చాలా బాగుంది. సో నాకు ఒక ఐడియా తట్టిందనమాట. ఏంటంటే దాన్ని మనం దీనికి పెడితే ఎట్లా ఉంటుందని. సరే ఏమొచ్చేదని చూద్దామనేసి నేను పిక్ చేసుకొని ఫస్ట్ ఏం చేశానంటే, మన తొట్టికి ఏదైతే ప్లాస్టిక్ తొట్టి ఉంది కదా, దాని సైజులో పేపర్ కట్ చేసుకున్నా. పేపర్ కట్ చేసుకున్నాక మన ఇంట్లో ఉన్న గ్లూ కొద్దిగా లైట్గా వాటర్, ఒక 2 drops వాటర్ పెట్టి దాని మీద స్ప్రెడ్ చేశాక ఈ పేపరు ఫోల్డింగ్స్ కాకుండా కొద్దిగా మెల్లగా రోల్ చేసుకుంటూ, తర్వాత కొద్దిగా స్టిక్ అయ్యాక చేతిలోకి తీసుకొని మంచిగా దాన్ని ముడతలు లేకుండా నేను మంచిగా దాన్ని స్ప్రెడ్ చేసుకున్నానండి. తొట్టికి స్టిక్ చేసుకున్నాను చూడండి. ఇలాగా చేసుకొని దాన్ని మంచిగా మొత్తం స్టిక్ చేసేసి, తర్వాత కొద్దిగా కింద మీద కొద్దిగా ఒక 1 inch అంతా ఎక్స్ట్రా వదిలిపెట్టానండి. దానికి కూడా గ్లూ పెట్టి మీరు స్టిక్ చేసేసుకొని దాన్ని ఆరనివ్వాలండి. ఆరనిచ్చాక చూడండి అది ఎంత బాగుంటుందో. ఏం లేదు, మనం పిల్లలకి ఇలాంటివి ఇచ్చినప్పుడు వాళ్ళను చేసుకోమని చెప్పాలి. చేశాక వాళ్ళకే ఒక ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. అబ్బా నేను ఇంత క్రియేటివ్ ఉన్నానా, ఇంత స్కిల్ ఉందా నా దాంట్లో అని వాళ్ళకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చి, ఎప్పుడు చదువు అంటే కూడా వాళ్ళకు ఒకటే అయిపోతే బోర్ అవుతుంది కదండి. ఇట్లాంటివి కొన్ని ఉంటే వాళ్ళకు కూడా ఫ్రీ టైమ్స్లలో ఇట్లాంటివి కొద్దిగా ఇస్తే వాళ్ళకు కూడా మనసు ఎంతో ఉల్లాసంగా బాగుంటుంది. ప్లస్ వాళ్ళకు కూడా ఈ టాలెంట్ ఉంది, ఇలా చేసుకోగలరు, ఆలోచించగలరు, ఇటువంటివి బ్యూటిఫికేషన్ చేసుకోగలరు, వాళ్ళ రూమ్కి అయినా వాళ్ళ డెస్క్ మీద అయినా చేసుకోగలరన్న కాన్ఫిడెన్స్ వస్తుందండి. కాబట్టి మీరు అప్పుడప్పుడు పిల్లలకి ఇంట్లో ఏమన్నా ఉన్నప్పుడు ఏదైనా 4 వస్తువులు ఇచ్చి, ఇట్లాగే ఏదన్నా యూస్ఫుల్ అయ్యేటివి ఇచ్చి, ఏదన్నా ఉంటే దీంతో ఏదైనా క్రియేటివ్ పని చేసి చూపిస్తే నేను చూస్తా, అట్లాంటివి కొన్ని అప్పుడప్పుడు టాస్క్ పెట్టినప్పుడు పిల్లలు అనేది నేర్చుకుంటారండి. ఎట్ ద సేమ్ టైం
ఆ స్క్రీన్ టైం లేకుండా ఎక్కువ మొబైల్స్ మీద టీవీ మీద లేకుండా వాళ్ళ బ్రెయిన్కి కొద్దిగా పని చెప్పి వాళ్ళ బ్రెయిన్ యూజ్ చేసి ఇట్లాంటివి చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా కొద్దిగా కాన్ఫిడెన్స్ వస్తుంది, కళ్ళకు కొద్దిగా రెస్ట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఇటువంటివి చేసినప్పుడు కలర్ఫుల్ వాళ్ళ కళ్ళకు థెరపీ లాగా ఉంటుంది, వాళ్ళ బ్రెయిన్కి ఒక థెరపీ లాగా ఉంటుంది. మనం చిన్నప్పుడు మీరు ఉంటే మన చిన్నప్పుడు మన క్రాఫ్ట్ ఉండేదండి, క్రాఫ్ట్ క్లాసెస్. అందులో మనకు వీక్లీ వన్స్ ఉన్నప్పుడు ఆ రోజు ఎంతో ఎక్సైట్మెంట్తో వెళ్ళే వాళ్ళము. ఇవాళ క్రాఫ్ట్ ఉంది, ఏది టీచర్ ఏం నేర్పిస్తుందా అని. కానీ ఇవాళ రేపు ఈ కాంపిటీషన్ వరల్డ్లో ఈ స్టడీస్ అనేది బర్డన్ ఎక్కువ అయిపోయండి. పిల్లలకి ఇట్లా ఎక్స్ట్రా యాక్టివిటీస్ అనేది తక్కువ అయిపోయి వాళ్ళు కొద్దిగా చదువుకొని అలసిపోయి లేజీగా తయారవుతున్నారు. కాబట్టి అట్లీస్ట్ నాట్ హోల్ ద ఇయర్ లాంగ్ వాళ్ళకు ఇవన్నీ ఉంటాయి హెడేక్స్. అట్లీస్ట్ మనకు సమ్మర్లో ఒక 3 to 4 వీక్స్ వాళ్ళు ఫ్రీ ఉన్నప్పుడన్నా ఇలాంటివి మనం యాక్టివిటీస్ వాళ్ళకి ఇచ్చామంటే, ఇలా స్కిల్స్ వాళ్ళతో చేయించామంటే వాళ్ళు ఎంతో హాయిగా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకు కూడా ఎంతో ఇది థెరపీలాగా పనిచేసి వాళ్ళకి చాలా ఎక్సైట్మెంట్ ఉల్లాసంగా ఉంటారండి. ఎట్ ద సేమ్ టైం ఇటువంటివి చేసుకున్నప్పుడు వాళ్ళకి చెప్పాలి, మీ బెడ్రూమ్లలో పెట్టుకోండి, మీ డెస్క్లో పెట్టుకోండి. అలా చెప్పినప్పుడు వాళ్ళకు కూడా ఎప్పుడు చూసుకున్నప్పుడల్లా ఇది మేము చేసాం కదా అన్న హ్యాపీనెస్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు, ఎప్పుడు కాదండి, వన్స్ ఇన్ అ ఇయర్ ఎక్కువ హాలిడేస్ ఉన్నప్పుడు ఏదైనా డే మీరు బిజీ ఉండి వాళ్ళు మిమ్మల్ని వరీ చేస్తారన్నప్పుడు ఇటువంటివి ఇచ్చేసి వాళ్ళని ఒక 2-3 అవర్స్ ఎంగేజ్ చేశారంటే వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ, మీ పని మీకు అవుతుంది. కాబట్టి ఇటువంటివి మీరు అప్పుడప్పుడు పిల్లలకి ఇంట్రడ్యూస్ చేసి, స్కూల్లో ఉండేటివి ఉంటాయండి, ఆ యాక్టివిటీస్ వేరు కదా, అది స్టడీస్తో ముడిపెట్టింది. అందులో వాళ్ళకు టెన్షన్ ఉంటుంది, ఇది కరెక్టా కాదా అని. అట్లా కాకుండా మీరు ఇంట్లో ఇట్లా చేపించినప్పుడు దాన్ని ఎవరు జడ్జి చేయరు. కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకొని వాళ్ళకి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి మనం ఎప్పుడైనా పిల్లలని ఇలా ఎంగేజ్ పెట్టాలండి. ఎనీవేస్, మీరు ఇది చూసి మీ పిల్లలకు చూపించి కొద్దిగా ఐడియా వచ్చి చేసుకుంటారని నేను ఆశిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి నా ఛానల్. కానీ మీరు తప్పకుండా ఇలాంటి యాక్టివిటీలలో వాళ్ళని ఎంగేజ్ చేసి చేయించండి. చేయిస్తే వాళ్ళకు రిలాక్స్గా ఉండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ. ఆగండి, అయిపోయింది అనుకున్నారా? లేదండి, ఇంకొక 1 minute నన్ను బేర్ చేయండి. ఎందుకంటే నేను ప్లాంట్కి చూపించాను, తొట్టికి. ఇప్పుడు ఫ్రేమ్ ఎలా కడతారో చూపిస్తా. ఇది నేను పాత ఫ్రేమ్ అండి, నా దగ్గర ఉండింది. ఈ ఫ్రేమ్ మంచిగా తూడ్చుకొని లోపల బయట గ్లాసు. ఈ ఫ్రేమ్లో నేను ఏం చేశానంటే, మనం ప్లాంట్కి పెట్టిన కొద్దిగా పేపరు మిగిలిపోయిందనమాట. అది భలే ఉందండి పేపరు ప్రింట్. అయితే నాకు ఈ ఫ్రేమ్లో పెట్టేస్తే అది కూడా ఒక షో పీస్ అవుతుంది కదా, దాని పక్కకన్నా పెట్టవచ్చు. కిచెన్లో అయినా పెట్టుకోవచ్చు, బెడ్ సైడ్లో అయినా పెట్టుకోవచ్చు, స్టడీ టేబుల్ మీద అయినా పెట్టుకోవచ్చు. అదేంటంటే అట్లా గార్డెన్ లుక్ వచ్చేసి మనకు చూస్తూ ఉంటే మనకు మైండ్కి, బ్రెయిన్కి, కళ్ళకు అనేది ఒక ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుందండి, ఒక థెరపిక్ ఫీలింగ్ ఉంటుంది. అందుకే చేసా. అదేం లేదు, ఆ ఫ్రేమ్లో పెట్టేసుకొని ఆ ఫ్రేమ్ని మంచిగా నీట్గా పెట్టేసుకోవడమే, అంతే. దీన్ని తుడుచుకొని ఆ తొట్టి పక్కకు పెట్టేసుకోవడమే, అంతే. మీరు ఇది చేసుకొని మీరు పిల్లలకు చూసి చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నానండి. మీరు తప్పకుండా చేసుకోండి, మీ పిల్లలకు కూడా చూపించి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేలా చేయండి. నౌ థ్యాంక్ యూ సో మచ్. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.